హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎంతో టేస్టీ మరియు హెల్తీగా ఉండే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి చిన్న రీజన్ కూడా ఉంది. అది నా ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటే ఇక వీడియోలోకి వెళ్దామా. నేను పావుకిలో బెల్లం తీసుకున్నాను. పావుకిలో బెల్లం అంటే ముందుగా దంచుకుంటాను, తరువాత క్వాంటిటీకి తగ్గట్టు సరిపడా మీకు చెప్తాను. అలా దంచి పెట్టుకున్న బెల్లాన్ని మనము 3/4 కప్పు తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కాస్తంత నీళ్లు వేసి మనము మరిగించుకోవాలి. మనము షుగర్కి రీప్లేసింగ్గా ఈ బెల్లాన్ని వాడుతున్నాము. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయ్యాక మనము 2 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ని వేసుకోవాలి. బెల్లం అనేది పాకమేమీ రావక్కర్లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇదంతా ఒక 5 మినిట్స్ మెల్ట్ అయ్యేదాకా కలుపుకొని దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఓవెన్ లేని వాళ్ళు ఒక మందపాటి కుక్కర్ లాంటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ దాకా మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఆలోపు మనము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగుని మనం మంచిగా విస్కర్తో కలుపుకోవాలి చిక్కగా వచ్చేదాకా. ఈ పెరుగులో మనము ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మరియు బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు బెల్లాన్ని మెల్ట్ చేసిన వెంటనే పెరుగులో వేసేసుకోవాలి, లేకపోతే బెల్లం అనేది గడ్డ కడుతుంది. అలా గడ్డ కట్టినప్పుడు మనం కాస్తంత వాటర్ కలుపుకొని పెరుగులో కలుపుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్లోకి కాస్తంత జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు మరియు కిస్మిస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం మరియు పెరుగు బ్యాటర్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తరువాత మనము 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి అనేది మనము మైదాకి రీప్లేసింగ్గా వేసుకుంటున్నాము. తరువాత 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, 1 టీ స్పూను బేకింగ్ సోడాని వేసి చక్కగా కలుపుకోవాలి. మీకు పిండి కలిపాక గట్టిగా అనిపిస్తే మనము 1/2 కప్పు దాకా పాలను వేసుకొని కలుపుకోవాలి. మనము ఈ కేక్లో ఎగ్స్ని కూడా యూస్ చేయకుండా చేస్తున్నాము. ఒకవేళ మీకు ఎగ్స్ కావాలంటే పెరుగు మరియు పాలను స్కిప్ చేసి ఎగ్స్ 2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లో మనము 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక మందపాటి అల్యూమినియం పాత్రను తీసుకోవాలి. ఇది బేకింగ్ టిన్ లేని వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు. అందులో కాస్తంత ఆయిల్ కానీ, బటర్ పేపర్ కానీ, కాస్తంత బియ్యపిండి కానీ స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేయాలి. మనము స్టీల్ గిన్నెని మాత్రం వాడకూడదు, ఓన్లీ అల్యూమినియం పాత్ర వాడాలి. అలా వేసుకున్న బ్యాటర్ని మనం ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసేయాలి. అలా చేయడం వల్ల కేక్లో ఉన్న బబుల్స్ అనేది వెళ్ళిపోయి కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు 20 మినిట్స్ ప్రీహీట్ చేసిన గిన్నెలో మనము కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి. దాని మీద ఒక ప్లేట్ని కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసి పెట్టాలి. ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి మనకి 30 నుంచి 40 నిమిషాల దాకా టైం పడుతుంది. 30 నుంచి 40 నిమిషాల తర్వాత మనం ఒక ఫోర్క్ని గుచ్చితే దానికి పిండి ఏమీ అంటకుండా వస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు అర్థం. కేక్ ఏంటి చేంజ్ అయిపోయిందని అనుకుంటున్నారా? కేక్ ఏమీ చేంజ్ అవ్వలేదు. నేను రివర్స్గా కేక్ అనేది పెట్టాను. ఎందుకంటే కేక్ తీసే టైంలో మనకి కేక్ అనేది కింద పడిపోయింది. సో దానివల్ల ఫ్రంట్ పార్ట్ కాస్త డ్యామేజ్ అవ్వటం వల్ల బ్యాక్ తిప్పి మీకు చూపిస్తున్నాను. సరేనండి, ఇంత హెల్దీ అయిన కేకు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటిదాకా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.